ఒక నిరుపేద కూలీ మాయాలోకానికి రాజు ఎలా అయ్యాడు? ఇది ఒక సాధారణ కథ కాడు, అద్భుతం. రాము రోజు కూలిపని చేస్తే కాని ఇంట్లో పోయి వెలగడు. అలాంటిది విధి అతన్ని దందాకారణ్య అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక వింట చెట్టు, దాని లోపల ఒక మాయ పుస్తకం. అడి తెరవకూడడు కాని రాము తెరిచాడు. అంతే, భూమి కంపించింది. ఆ పుస్తకం రాముని వేరే లోకానికి లాగేసుకుంది. అడి మాయ ప్రపంచం. అక్కడ కాలుదు అనే క్రూర పాలన వేవలేతే. కాని మన రాము తగ్గడే లేదు. అగ్నితో, నీతితో, ఆకాశంతో యుద్ధం చేసి వజ్రాయుద్ధం పట్టదు. మరి రాము ఆ మాంత్రికుడిని ఎలా అంతం చేశాడు? ఈ సినిమాటిక్ కథ పూర్తిగా చూడండి. పూర్వం రామాపురం అనే చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతడు నిరుపేద, రోజువారీ కూలీ. అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన వృద్ధ తల్లిదండ్రులను పోషించేవాడు. అతనికి బలం ఉంది, కాని చేతిలో చిల్లిగవ్వలేదు. ఒకరోజు రాము ఎప్పుడూ వెళ్లే దారి కాకుండా అడవిలో చాలా లోపలికి వెళ్ళాడు. అది దండకారణ్యం. అక్కడ సూర్యరశ్మి కూడా నేల తాకదు. మధ్యాహ్నమవుతుండగా అకస్మాత్తుగా ఆకాశం మబ్బుపట్టింది. ఒక భారీ వృక్షం మిగతా చెట్లకంటే భిన్నంగా వెలుగుతూ కనిపించింది. ఆ చెట్టు కాండం నుండి ఒక వింతైన బంగారు కాంతి, గోల్డెన్ లైట్ వస్తోంది. రాము భయపడుతూనే దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు తొర్రలో ఒక పాత పుస్తకం ఉంది. దానిమీద వింత లిపిలో ఏదో రాసి ఉంది. రాము ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే అతని శరీరం గుండా విద్యుత్ ప్రవహించినట్లయింది. రాము ఆ పుస్తకాన్ని తెరిచాడు. అంతే, ఒక్కసారిగా పెద్ద గాలి దుమారం రేగింది. ఆ పుస్తకం నుండి ఒక కాంతి వలయం ఏర్పడి రాముని లోపలికి లాగేసుకుంది. కళ్ళు తిరిగి పడిపోయిన రాము లేచి చూసేసరికి తానొక వింత ప్రపంచంలో ఉన్నాడు. అక్కడ ఆకాశం ఊదారంగులో ఉంది, చెట్లు ఎరుపు రంగులో ఉన్నాయి. అది గంధర్వలోకంలాంటి ఒక మాయాద్వీపం. అక్కడ మణిపుర అనే గ్రామం ఉంది. కాని ఆ గ్రామం కళతప్పి ఉంది. ప్రజలందరూ బానిసల్లా సంకెళ్లతో ఉన్నారు. ఊరి చుట్టూ ఒక నల్లని పొగ ఆవలించి ఉంది. అక్కడ రాముకి ఒక వృద్ధుడు కనిపించాడు. అతని పేరు శాస్త్రి. శాస్త్రి రాముని చూసి ఆశ్చర్యపోయాడు. "నువ్వు భవిష్యవాణిలో చెప్పిన వీరుడివా? ఈ పుస్తకం తెరవడం సామాన్యుల వల్ల కాదు" అని అన్నాడు. శాస్త్రి ద్వారా రాముకి అసలు విషయం తెలిసింది. ఆ లోకాన్ని కాలుడు అనే దుర్మార్గుడైన మాంత్రికుడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కాలుడు ఆ ఊరిని బంధించి అక్కడి ప్రజల ప్రాణశక్తిని పీల్చుకుంటూ అమరుడవ్వాలని చూస్తున్నాడు. రాము కాలుణ్ణి ఎదిరించడానికి సిద్ధమయ్యాడు. కాని శాస్త్రి వారించాడు. "మామూలు ఆయుధాలతో కాలుణ్ణి చంపయేవు రాము. వాడికి చావులేదు. వాడిని అంతం చెయ్యాలంటే మన పూర్వీకులు దాచిన త్రిశక్తి సాధించాలి. దానికోసం నువ్వు 3 కఠినమైన పరీక్షలు నెగ్గాలి" అని చెప్పాడు. ఆ 3 టాస్కులు: అగ్నిగుహ, ధైర్యానికి పరీక్ష; మాయాసరోవరం, తెలివికి పరీక్ష; వజ్రశిఖరం, త్యాగానికి మరియు బలానికి పరీక్ష. రాము తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఉత్తర దిక్కున ఉన్న అగ్నిపర్వతం చేరుకున్నాడు. ఆ గుహలోపల జ్వాలాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడి శరీరం నిప్పుతో నిండి ఉంటుంది. రాము గుహలోకి వెళ్లగాని జ్వాలాసురుడు దాడిచేశాడు. రాము తన గొడ్డలితో యుద్ధం చేశాడు. కాని ఆ రాక్షసుణ్ణి తాకగానే గొడ్డలి కరిగిపోయింది. అప్పుడు రాముకి శాస్త్రి చెప్పిన మాట గుర్తొచ్చింది: "అగ్నిని నీటితో కాకుండా ధైర్యంతో జయించు." రాము భయపడకుండా ఆ రాక్షసుడి కళ్లల్లోకి చూస్తూ ముందుకు నడిచాడు. ఆ మంటలు రాముని తాకుతున్నా అతను వెనక్కి తగ్గలేదు. రాములోని ఆ నిష్కల్మసమైన ధైర్యాన్ని చూసి ఆ మంటలు పువ్వుల్లా మారిపోయాయి. జ్వాలాసురుడు తలవంచి రాముకి అగ్నికవచమిచ్చాడు. ఇప్పుడు రాముని ఏ మంటా కాల్చలేదు. తరువాత రాము ఒక నిశ్శబ్దమైన సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నీరు అద్దంలా ఉంది. ఆ నీటి అడుగున జ్ఞాన ఖడ్గం ఉంది. కాని రాము నీటిలో దిగగానే 100 మంది మొసళ్ళు అతన్ని చుట్టుముట్టాయి. రాము వాటితో పోరాడబోయాడు. కాని అవి చావడం లేదు, పైగా రెట్టింపవుతున్నాయి. రాము గమనించాడు, అవి నిజమైన మొసళ్ళు కాదు, అవి అతని భయాలు మాత్రమే. ఇది మాయా సరోవరం. ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించేవాడే గెలుస్తాడు. రాము కళ్ళు మూసుకున్నాడు. తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నాడు. ఇది నిజం కాదు అని గట్టిగా అనుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి మొసళ్ళు మాయమయ్యాయి. నీటి అడుగున మెరుస్తున్న జ్ఞాన ఖడ్గం అతనికి దొరికింది. అది శత్రువుల మాయను పసిగట్టగలదు. చివరి టాస్క్ అత్యంత కఠినమైనది.
ఆకాశాన్ని తాకే ఎత్తైన పర్వతమది. అక్కడ గాలిలో తేలే రాళ్లున్నాయి. శిఖరంపైన వజ్రాయుధం ఉంది. దాన్ని కాపాడేది ఒక భారీ గరుడపక్షి. రాము కష్టపడి పైకెక్కాడు. గరుడపక్షి రాముని అడ్డగించింది. కేవలం శక్తి ఉంటే సరిపోదు, త్యాగబుద్ధి ఉన్నవాడే దీన్ని తాకగలడు అని గరుడపక్షి చెప్పింది. అదే సమయంలో కింద గ్రామంలో మాంత్రికుడు కాలుడు ప్రజల్ని చంపడం మొదలుపెట్టాడు. రాముకి గరుడపక్షి ఒక అవకాశమిచ్చింది. ఈ వజ్రాయుధం తీసుకుంటే నువ్వు అమరుడివవుతావు, కాని నీ ప్రాణం పోయే ప్రమాదముంది, లేదా నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. రాము ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజలు బ్రతకాలి అని ఆ వజ్రాయుధాన్ని పట్టుకున్నాడు. ఆ మెరుపు శక్తి రాము శరీరంలోకి ప్రవహించింది. గరుడపక్షి రాము త్యాగాన్ని మెచ్చి అతన్ని తన వీపుమీద ఎక్కించుకుని యుద్ధభూమికి తీసుకెళ్ళింది. గ్రామంలో మాంత్రికుడు కాలుడు విలయతాండవం చేస్తున్నాడు. అప్పుడే ఆకాశంలోంచి పిడుగుపడిన శబ్దంతో రాము దిగాడు. అతని ఒంటిమీద అగ్నికవచం మెరుస్తోంది. చేతిలో జ్ఞానఖడ్గం మరియు వజ్రాయుధం ఉన్నాయి. కాలుడు నవ్వాడు. ఒక సామాన్య మానవుడు నన్ను చంపుతాడా అని తన మాయాజాలాన్ని ప్రయోగించాడు. కాని రాము దగ్గర ఉన్న జ్ఞానఖడ్గం కాలుడి మాయను ముక్కలు చేసింది. కాలుడు అగ్నివర్షం కురిపించాడు. కాని రాముని అగ్నికవచం కాపాడింది. చివరిగా రాము గాలిలోకి ఎగిరి తన చేతిలోని వజ్రాయుధాన్ని కాలుడి గుండెల్లోకి విసిరాడు. ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. కాలుడు భస్మమైపోయాడు. ఆ గ్రామాన్ని ఆవరించిన నల్లని పొగ మాయమైపోయింది. గ్రామ ప్రజల సంకెళ్ళు తెగిపోయాయి. మణిపుర గ్రామం మళ్లీ పచ్చగా మారింది. ప్రజలందరూ రాముని దేవుడిలా కొలిచారు. ఆ గ్రామపు రాజు రాముకి ఎంతో బంగారం, వజ్రాలు ఇచ్చి సత్కరించాడు. శాస్త్రి రాము దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడే రాజుగా ఉండిపోవచ్చు రాము అన్నాడు. కాని రాము, మా లోకంలో నా తల్లిదండ్రులు నాకోసం ఎదురుచూస్తుంటారు, నేను వెళ్ళాలి అన్నాడు. శాస్త్రి ఆ మాయాపుస్తకాన్ని మళ్లీ తెరిచాడు. రాము ఆ సంపదతో తన ప్రపంచానికి తిరిగి వచ్చాడు. అడవిలో చెట్టు కింద మేల్కొన్న రాముకి ఇదంతా కలలా అనిపించింది. కాని అతని పక్కన మూటలో ఉన్న బంగారం, వజ్రాలు అది నిజమని చెబుతున్నాయి. రాము ఆ సంపదతో తన గ్రామాన్ని బాగుచేశాడు. పేదరికం లేని ఊరిగా మార్చాడు. ఆ మాయాపుస్తకాన్ని మళ్లీ ఎవరూ చూడలేదు. కాని రాము సాహసగాథ మాత్రం ఆ అడవిలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. శుభం.